ఏపీ డిప్యూటీ సీఎం ప్రాయశ్చిత్త దీక్షను ఇవాళ నిర్వహించనున్నారు. ఇందుకు గాను ఆయన రాత్రి తిరుమలకు బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు చేరుకున్న ఆయన రోడ్డు మార్గంలో తిరుమల అలిపిరి మెట్ల వద్దకు చేరుకున్న మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం ప్రాయశ్చిత్త దీక్షను ఇవాళ విరమించనున్నారు. ఇందుకు గాను ఆయన రాత్రి తిరుమలకు బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు చేరుకున్న ఆయన రోడ్డు మార్గంలో తిరుమల అలిపిరి మెట్ల వద్దకు చేరుకున్నారు. అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక మొదటిసారి తిరుమలకు రావడంతో కూటమి నేతలు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పవన్ కళ్యాణ్ గత 11 రోజులుగా చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. అయితే ఆ తర్వాత 3 రోజుల పాటు ఆయన తిరుమల తిరుపతిలోనే పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, గుడ్ మార్నింగ్ సన్నీ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం తిరుపతికి అయితే చేరుకున్నారు. రేణుగుంట విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గంలో ఆయన అలిపిరి పాదాల మండపానికి అయితే చేరుకోవడం జరిగింది. దీంతో అభిమానులు, పార్టీ శ్రేణులు, నాయకులతో పాటుగా అలిపిరి ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయింది. ఇక ఇక్కడ నుంచి కూడా తిరుమల లడ్డు ప్రసాదంలో వాడినటువంటి నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షతో విరమణకైతే మాత్రం తిరుమలకైతే వచ్చారు. ఇక 3 రోజుల పర్యటనలో భాగంగా తిరుపతికి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పాదాల మండపం వద్ద కూడా ప్రత్యేక పూజలు కూడా చేసి నడక మార్గం కూడా తిరుమలకైతే బయలుదేరారు. ఇక బయలుదేరిన తర్వాత కూడా ఇక గాలిగోపురం వరకు తను నడుస్తూనే ఉన్నారు. తన చేతిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బ్యాగ్ కూడా నిన్న పవన్ కళ్యాణ్ చేతిలో అయితే కనిపించింది. ఆ బ్యాగులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి పత్రాలు అయితే ఉన్నాయనేసి తెలుస్తూనే ఉంది. ఒక పవన్ కళ్యాణ్ నడిచేటప్పుడు కూడా ఆ చేతిలో తను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బ్యాగును కూడా తీసుకెళ్లడం, అందులో ఉన్నటువంటి కీలకమైన పత్రాలు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ దాన్ని తిరుమలలో అయితే బయట పెట్టబోతున్నాడు. ఆ బ్యాగ్ లో అసలు ఏముంది, పవన్ కళ్యాణ్ దాన్ని ప్రత్యేకంగా తిరుమల శ్రీవారి కోసం నడక మార్గం గుండా కూడా దాన్ని తీసుకురావడం కనుక దాంట్లో ఏమున్నదనేసి కూడా ఒక చర్చనీయాంశం కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇక పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మెట్లు ఎక్కడానికి అయితే మాత్రం కొంచెం కష్టపడాల్సి కూడా వచ్చింది. మామూలుగా అయితే గాలిగోపురం వద్ద నిటారుగా ఉన్నటువంటి మెట్లకైతే మాత్రం ఎవరైనా సరే అక్కడ కొద్దిగా అలసిపోవాల్సి ఉంటుంది. కాకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజులుగా కూడా ఉపవాసంతో కూడా రావడంతో పాటుగా ఒక కాలిపాటు నుంచి తిరుమలకు నడక ప్రారంభించినప్పటి నుంచి కూడా లెక్కలేనన్ని సార్లు కూడా కూర్చుండిపోయారు. ఇక బయలుదేరడానికి ముందు కూడా ఆయనకి ఉపవాసంతో ఉండటంతో పాటుగా ఇక గాలిగోపురం వద్ద ఉన్నటువంటి నిసారు మెట్లు ఎక్కలకు కూడా చాలా సార్లు అయితే ఉన్నారు. అలాగే పక్కటి ముక్కులు కూడా పట్టేసినట్టు కూడా తన సన్నిహితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి షెడ్యూల్ ప్రకారంగా ఉన్నటువంటి 8 గంటలకి తిరుమల చేరుకోవాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ యొక్క ఉపవాస దీక్షలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం అయితే మాత్రం 9:30 ప్రాంతానికి అయితే మాత్రం తిరుమలకి అయితే చేరుకున్నారు. ఇక తిరుమల చేరుకున్న తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆయనకి హారతులు అయితే కర్పూర హారతులు అయితే నీరాజనం పలికి స్వాగతం పలికారు. ఇక మార్గం మధ్యలో ఉన్నటువంటి గాలిగోపురం వద్ద, అలాగే గాలిగోపురం వద్ద నుంచి ఈ ఆంజనేయ స్వామి విగ్రహం వరకు ఆ మధ్యలో ఉన్నటువంటి కొంతమంది
అంగుల్లో అయితే ఏర్పాటు చేసుకునేటువంటి స్థానికులుగా ఉన్నారు. వాళ్ళైతే మాత్రం ఒక మెమరాండం కూడా ఇచ్చారు. అంటే ఇక ఎన్వైరన్మెంట్ కి సంబంధించి కూడా ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాటిని అంతా ఖాళీ చేపిస్తా ఉన్నారు. మేము ఎప్పటి నుంచో కూడా ఇక్కడ ఉంటున్నాము అనేసి కూడా దాన్ని ఖాళీ చేపించేస్తున్నారని ఒక వినతి పత్రం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అయితే ఒక రాతపూర్వకం కూడా ఇచ్చారు. ఒక వాళ్ళను కూడా ఒక లేఖ తీసుకొని వాళ్ళకి స్పందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రోజు చూసుకుంటే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే 10 గంటలకైతే శ్రీవారిని అయితే దర్శించుకోనున్నారు. ఇక 10 గంటలకి దర్శించుకున్న తర్వాత శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఒక వెంగమాంబ అన్నప్రసాద ప్రాంతాన్ని అలాగే పోర్టు ప్రాంతాన్ని కూడా ఈ రెండు కూడా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత తను ప్రత్యేకంగా తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతిలో 3 రోజులు ఉండనున్నట్టు తెలుస్తుంది కదా. అంటే ఆయన పర్యటన ఎక్కడెక్కడ సాగనుంది, ఎవరితో సమావేశం అయ్యే అవకాశం ఉంది, అంటే 3 రోజుల షెడ్యూల్ ఎలా ఉంది? సందీప్, అంటే 3 రోజుల పర్యటనలో భాగంగా నిన్నైతే మాత్రం తిరుపతికి చేరుకున్నారు. తిరుపతి నుంచి అలిపిరి మార్గం గుండా నడిచి అయితే మాత్రం తిరుమలకు వచ్చారు. ఇక ఈ రోజు అయితే మాత్రం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఈ రోజంతా కూడా తిరుమలలోనే ఉంటారు. తిరుమలలో ఉండి ఒక అంటే రాజకీయ పరంగా పార్టీ పరంగా కూడా ఎవరితో మాత్రం సమావేశాలు అయితే జరపడం లేదు. ఈ యొక్క సనాతన ధర్మాన్ని గురించి, హిందూ ధార్మిక సంస్థ గురించి మాత్రమే తను వెల్లడిస్తాననేసి కూడా చెప్పారు. ఇక ఈ రోజు మొత్తం అంతా కూడా మధ్యాహ్నం వరకు శ్రీవారి ఆలయంలో గడుపుతారు. తర్వాత అన్నప్రసాద్ వెంగమాంబ అన్నప్రసాదాన్ని పరిశీలించి ఒక అన్నప్రసాదంలో కూడా కల్తీ జరిగింది అనే ఒక ప్రాయశ్చిత్తాన్ని చేపించుకోవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు మధ్యాహ్నం వరకు ఒక అన్నప్రసాద కేంద్రంలో అయితే ఉంటారు. దాని తర్వాత అక్కడ పరిశీలించిన తర్వాత భక్తులతో కూడా మాట్లాడి అసలు యొక్క అన్నప్రసాద కేంద్రంలో ఎటువంటి కల్తీ కూడా జరగలేదు, జరిగినా కూడా దానికి ప్రాయశ్చిత్తం చేశాము. ఇక హిందూ మనోభావాలు కూడా దెబ్బతినకుండా కూడా అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి అనేసి కూడా వాళ్ళకి చెప్పబోతున్నారు. ఇక తను తెచ్చుకున్నటువంటి ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉన్నటువంటి దాన్ని కూడా ఈ రోజు ఒక డిక్లరేషన్ కూడా ఇస్తాననేసి నిన్నే ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఈ రోజు మీడియాతో కూడా మధ్యాహ్నం పైన ఆ బ్యాగ్ లో ఉన్నటువంటి కీలక పత్రాలను కూడా డిక్లరేషన్ ఇస్తాననేసి కూడా నిన్నే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ రోజంతా కూడా తిరుమలలో ఉండి ఇక రేపు పొద్దున మాత్రం రేపు మధ్యాహ్నం తిరుపతికి అయితే దిగుతారు. రేపు వారాహి సభ తిరుపతిలో నిర్వహిస్తున్నారు. ఇక వారాహి సభలో అయితే మాత్రం రాజకీయ పరంగా కూడా తిరుపతిలోనే మాట్లాడతాను, తిరుమలలో మాత్రం ధార్మిక సంస్థకి తప్ప హిందూ సనాతన ధర్మానికి సంబంధించింది మాత్రమే తిరుమలలో అయితే మాట్లాడతాననేసి కూడా ముందుగానే తను ప్రకటించడం కూడా జరిగింది. ఇక రాజకీయ పరంగా కూడా తిరుమలలో ఎవరిని కూడా కలిసేది లేదు. ఇక రూములోనే ఉంటాము. అక్కడ ఉన్నటువంటి ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి పెద్దలతో గాని ఒక పీఠాధిపతులతో గాని వాళ్ళతో మాత్రమే కలుస్తామనేసి కూడా పవన్ కళ్యాణ్ అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ఇక తిరుపతికి దిగిన తర్వాత అంటే రేపు దిగిన తర్వాత యొక్క వారాహి సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పెద్దగా అయితే ఒక జనసేన నాయకులు, కూటమి నాయకులు అయితే పెద్ద ఎత్తున అయితే ఏర్పాటు చేశారు. ఇక రేపు సాయంత్రం వారాహి సభలో సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు అయితే చేయబోతున్నారు అనేసి కూడా కొద్దిగా ఆసక్తిగా నెలకొన్నటువంటి విషయం అయితే కనపడతా ఉంది సందీప్. అలాగే పవన్ కళ్యాణ్ సంబంధించి ఇప్పటికే చాలా మంది కూడా తనకి మెమరాండాలు ఇవ్వడానికి అయితే చాలా మంది అయితే క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే పవన్ కళ్యాణ్ ఎవరిని కూడా అనుమతించట్లేదు. తన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పసుపులేటి హరిప్రసాద్ గాని, తనతో పాటు ఉన్నటువంటి సన్నిహితంగా ఒక ఆర్ట్ డైరెక్టర్ కూడా తన సన్నిహితుడు, వీళ్ళిద్దరూ కూడా తనని ఎవరిని కూడా కలవనీయకుండా నరక మార్గంలో కూడా స్టాప్ చేపించేసి అంటే ప్రజల్ని కానీ భక్తుల్ని ఆఫ్ చేపించేసి పవన్ కళ్యాణ్ మాత్రమే తీసుకెళ్లడానికి అయితే ప్రయత్నించారు. పవన్ కళ్యాణ్ కూడా చాలా కష్టపడుతూ 2 రోజులు ఉపవాసంతో ఉండడంతో పాటుగా చాలా కష్టకరంగా కూడా తిరుమలకి అయితే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా ప్రజలు తన వద్దకు రావడానికి మెమరాండాలు ఇవ్వడానికి వస్తున్నా కూడా యొక్క స్థానిక నాయకులు కూడా తనని అవాయిడ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు అయితే మాత్రం వాళ్ళని కలిసేటువంటి పరిస్థితి అయితే మధ్యాహ్నం పైన అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మధ్యాహ్నం పైన అయితే పవన్ కళ్యాణ్ ఖాళీ అవుతారు. ఖాళీ అయిన తర్వాత కొంతమంది నాయకులతో కూడా కల్పించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కానీ దానికి పవన్ కళ్యాణ్ అయితే మొగ్గు చూపట్లేదు. ఈ రోజు తిరుమలలో ఉన్నంతసేపు కూడా హిందూ ధార్మిక సంస్థకు సంబంధించి కూడా సనాతన ధర్మాన్ని గురించి కూడా మాట్లాడతారనేసి ఆయన ప్రకటించడం కూడా ముందుగానే చెప్పారు. ఇక రేపు కిందకి దిగిన తర్వాత మాత్రమే రేపు తిరుపతిలో ఉన్నప్పుడు పార్టీ నాయకులతో గాని ఒక ప్రజలతో గాని మమేకమై కూడా ఒక వారాహి సభలో తను ఏం మాట్లాడతారనేసి కూడా ఒక ఆసక్తికరంగా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా రేపు సాయంత్రం కూడా వారాహి సభ అయిపోయిన తర్వాత
ఇక గన్నవరంకి అయితే బయలుదేరుతున్నారు